ఈ మాట ద్వారా మీకేమర్థమైంది ప్రియ స్నేహితులారా? ఆయనకు రెక్కలు, పెద్ద రెక్కలుంటాయని, ఆ రెక్కల్లోనికి మనం వెళ్ళిపోతామని అలా అర్థం చేసుకుంటున్నావా? కాదు. దేవుని మాటలు నిజంగా ప్రతి దినము నీకొక బ్యాటిల్ అనే చెప్పాలి. శత్రువు నీ చుట్టూరే ఉన్నాడు. శత్రువు నిన్ను మరి తరుముతూనే ఉన్నాడు, నీకు కనపడట్లేదు. ఒకవేళ మనుషుల రూపంలో ఉన్న ఏదో రూపకంగా శత్రువు నిన్ను కబళించాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను పడద్రోయాలని ప్రతి నిత్యము వాడి ప్రయత్నము చేస్తూనే ఉన్నాడు. అయితే వాటి ప్రయత్నము నుండి, దుష్టుని ప్రయత్నము నుండి, దుష్టుని కీడు నుండి ప్రతి దినము దేవుడు నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో, అనగా ఆయన కాపుదలలో, ఆయన భద్రతలో, ఆయన కంచెలో నిన్ను పిలుచుకొని దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడైనా గుర్తించావా? నీ మీదికి రావాల్సిన ప్రమాదం ఎన్నోసార్లు దేవుడు తప్పించాడు. ఆ విషయం నీకు ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ నీకు ఫర్దర్గా నీకు అర్థమవుతుంది. దేవుడు కాపాడకపోతే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల పట్టణమును కాపాడు వారు మేలుకొని ఉంటే వ్యర్థమేనని 127వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ స్నేహితులారా, దేవుడు తన రెక్కలతో మనల్ని కప్పుతాడట. అంటే దీని అర్థం ఏంటంటే, దేవుడు అనునిత్యము మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఏ రోగానికి మనం చేరువ అవ్వకుండా, ఏ బలహీనతలోనికి మనం వెళ్లకుండా, ఏ బలహీనత మనల్ని అంటకుండా చక్కని ఆరోగ్యాలు ఇస్తూ, భద్రతనిస్తూ, మనం ప్రతిదినం మన పనులు మనం చేసుకోగలిగే కృప దేవుడే మనకిస్తున్నాడంటే ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు.